ప్రస్తుతం సామాజికంగా జరుగుతున్న దాని ప్రకారం చాలామంది అనడం నేను వింటున్నాను. జ్ఞాని రావణుడు, రావణుడు ఒక జ్ఞాని అని. మరి ఈ జ్ఞానం అనే పదం రావణుడికి జోడించడం పట్ల మీరు ఏకీభవిస్తారా? అతను జ్ఞానాన్ని కేవలం సమాచారంలాగే ఉంచుకున్నాడు మరియు జ్ఞానాన్ని అహంకారానికి ఒక ఆటబొమ్మగా మార్చేశాడు. ఆటబొమ్మే కాదు, అహంకారానికి ఆహారంగా మార్చాడు. జ్ఞానం ఉంటే తనని తాను ఎవరూ లంకేశుడని చెప్పుకోరు. తనని తాను ఒక పురుషుడినని చెప్పుకుంటూ ఒక స్త్రీని అపహరించరు. రావణుడు జ్ఞాని కాదు. రావణుడు ఒకవేళ జ్ఞాని అయి ఉంటే అప్పుడు రాముడికి వ్యతిరేకంగా యుద్ధంలో నిలబడేవాడు కాదు. ఆచార్యజీ, మన ఈ బుక్ ట్రూత్ వితౌట్ అపాలజీ మనల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. కానీ ప్రస్తుతం సామాజికంగా చాలామంది అనడం నేను వింటున్నాను, రావణుడు ఒక జ్ఞాని అని. నాకనిపిస్తుంది ఏంటంటే, సత్యమార్గంలో ఉన్నప్పుడే దాన్ని జ్ఞానమార్గం అనాలి. మరి ఈ జ్ఞానం అనే పదం రావణుడికి ఎంతవరకు సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారు? రావణుణ్ణి జ్ఞాని అని పిలవటం ఏదో పైపైన మాట వరుసకైతే పర్వాలేదు. అరే, జ్ఞానం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అది అహంకారాన్ని తుంచేస్తుంది. అహంకారం అంటే ఏంటి? అబద్ధపు నమ్మకాల పుట్ట. నేను ఇది, నేను అది, ఐఎమ్ ఎక్స్, ఐఎమ్ వై, దీన్నే కదా ఈగో అంటారు. మరియు అబద్ధపు జ్ఞానాన్నే అజ్ఞానం అంటారు. అంటే అహంకారం అంటే అబద్ధపు జ్ఞానం. కాబట్టి ఎవరైతే తన అబద్ధపు జ్ఞానాన్ని తుంచుకున్నారో, ఎవరైతే తన అజ్ఞానాన్ని అంటే అహంకారాన్ని పోగొట్టుకున్నారో వాడిమే జ్ఞాని అనొచ్చు. జ్ఞానం ఉండి కూడా అహంకారాన్ని పట్టుకుని కూర్చున్నవాడిని జ్ఞాని అనరు. అతను జ్ఞానాన్ని కేవలం సమాచారంలాగే ఉంచుకున్నాడు మరియు జ్ఞానాన్ని అహంకారానికి ఒక ఆటబొమ్మగా మార్చేశాడు. ఆటబొమ్మే కాదు, అహంకారానికి పోషణగా మార్చాడు. అవునా? అతను జ్ఞానాన్ని అవిద్యలాగా తీసుకున్నాడు. ఒక బయటి సమాచారం, దాన్ని అతను కేవలం దేనికోసం వాడుతున్నాడు అంటే, నా ఉద్దేశ్యాలు, నా కోరికలు, నా మొండితనం, ఇవన్నీ ఇంకా బలంగా తయారవటానికి. దానిని జ్ఞానం అనరు. ఒకవేళ మీరు జ్ఞానం ఉందని చెబుతూ ఆ జ్ఞానం ఉన్నా కూడా అహంకారాన్ని పట్టుకుని కూర్చుంటే, పిచ్చి పిచ్చి నమ్మకాలను పట్టుకుంటే, తనని తాను ఏదో అనుకుంటే, నేను లంకేశుణ్ణి అని. జ్ఞానం ఉంటే తనని తాను ఎవరూ లంకేశుడని చెప్పుకోరు. తనని తాను ఒక పురుషుడినని చెప్పుకుంటూ ఒక స్త్రీని అపహరించరు. జ్ఞానం ఏం చెబుతుందంటే, నువ్వు వీటిలో ఏదీ కాదు అని. జ్ఞానం చెబుతోంది తత్వమసి అని. జ్ఞానం చెబుతోంది నువ్వు కేవలం సత్యానివి మాత్రమే అని. రావణుడికి జ్ఞానం ఉంటే తనని తాను వేరే ఏదో అని ఎందుకనుకుంటాడు? అతను తనని తాను చాలా గొప్పగా ఊహించుకున్నాడు గదా. నేను అసుర చక్రవర్తిని, నేను స్వర్ణలంకాధిపతిని, నేను ఒక మగాడిని, రాణులున్నారు, సీతను కూడా తెచ్చుకుంటాను, రాణిని చేసుకుంటాను అనుకున్నాడు. తనని తాను ఇంతగా ఊహించుకునేవాడు జ్ఞాని ఎలా అవుతాడు? జ్ఞాని అంటే అర్థం తనతో తాను సూటిగా చెప్పుకోవాలి. నేను ఏమీ కాదు అని, లేదా నేను కేవలం సత్యాన్ని అని. అయితే నేను ఏమీ కాదు అని చెప్పాలి, లేదా నేను సత్యం మాత్రమే, నిరాకార సత్యం మాత్రమే. రావణుడు అలా అనలేదు కదా. కాబట్టి రావణుడు జ్ఞాని కాదు. అవును, రావణుడు చాలా లోక సమాచారాన్ని పోగు చేసుకున్నాడు. ఎన్నో లౌకిక నైపుణ్యాలను సంపాదించాడు. కేవలం లోకపు సమాచారం వల్లనో, నైపుణ్యాల వల్లనో, లేదా సంపదను పోగు చేయటం వల్లనో భూములు జయించినంత మాత్రాన మీరు జ్ఞానులైపోరు. రావణుడు జ్ఞాని కాదు. రావణుడు ఒకవేళ జ్ఞాని అయి ఉంటే అప్పుడు రాముడికి వ్యతిరేకంగా యుద్ధంలో నిలబడేవాడు కాదు. పైపైన మాట వరసకి అనొచ్చు రావణుడు జ్ఞాని అని. దానిని వేరే విధంగా తీసుకుంటున్నారు కదా, ఒక ఐడల్ లాగా చూస్తున్నారు. లేదు లేదు, రావణుడు జ్ఞాని కాదు. రావణుడి జ్ఞానానికి అసలైన గుర్తు అహంకారం మరియు లోభం. జ్ఞానం ఉండి కూడా ఏదో ఒకటి కావాలని ఆశించేవాడిని, 100 రకాల అనవసర విషయాలను నమ్మేవాడిని జ్ఞాని అని ఎలా అంటారు?
ఆచార్యజీ, రావణుడి ఫిలాసఫీ కొన్ని చోట్ల ఫ్రెడ్రిక్ నీషే మాటలతో కలుస్తుంది అనిపిస్తుంది. నీషే పవర్ ఇస్ ద అల్టిమేట్ విల్ అన్నప్పుడు అది రావణుడి ఆలోచనలతో మ్యాచ్ అవుతుందా? చూడండి, నీషే నేపథ్యం వేరు. ఆయన వేరే కోణం నుండి వచ్చారు. ఆయన మనిషిని చాలా అణగారిన స్థితిలో బలహీనంగా చూశారు. అవును, ధర్మం పేరుతో జర్మనీ పరిస్థితి చాలా దారుణంగా ఉండటం ఆయన చూశారు. అందుకే ఆయన పవర్ ఉండాలి అన్నారు. విల్ టు పవర్. అప్పుడు ఆయన అన్నారు, నా అతిమానవుడు వస్తాడు, నా సూపర్ మ్యాన్ వస్తాడని. ఆయన వేరే దిశ నుండి వచ్చారు. ఆయన మనిషికి వెన్నెముక ఉండాలి అన్నారు. పాత క్రైస్తవ దైవభావన మనిషిని ఎప్పటికీ బాధ్యతాయుతంగా ఉండనివ్వదు అని, అందుకే శక్తివంతుడిని చేయదు అని ఆయన భావించారు. అందుకే ఆ పాత దైవభావనను పంపించేయాలి, అప్పుడే నిజమైన మనిషి పుడతాడు అన్నారు. ఆయన మనిషిని అత్యున్నత స్థితిలో చూడాలి అనుకున్నారు. కేవలం సాధారణ మనిషి ఉంటే చాలదు, ఒక అతిమానవుడు కావాలి అన్నారు. కాబట్టి ఆయన ఆలోచన అది. పైకి రెండూ ఒకేలా అనిపించినా నిజానికి అవి వేరు. అర్థమైంది. థ్యాంక్ యూ ఆచార్యజీ.